సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక కూరగాయలు అనేసరికి అందరికీ తెలుసు, వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డ, చిక్కుడుకాయ, కాకరకాయ, ఇట్లా అన్ని కూరగాయలు వండుకుంటాం. కూరగాయల షాప్లకు పోతే కనిపిస్తాయి. కానీ మా నిజామాబాద్లో మాత్రం సమ్మర్ వచ్చింది, ఏప్రిల్ మేలో స్టార్ట్ అయ్యింది అంటే మే వరకు కూడా కొత్త రకం కూరగాయ మార్కెట్లో కనిపిస్తుంది. సో అదేందో నేను చెప్పాను, మీకు ఒకసారి చూపిస్తా. సో ఇదనమాట. సో ఇది చూడ్డానికి కూరగాయ ఏం చెప్తుంది, చూడ్డానికి అచ్చం మామిడికాయనా లేదంటే ఇది జామకాయనా అని అనుకోరు. సో ఇది జామకాయలు కాదు, లేదంటే మామిడికాయ అంతకన్నా కాదు. సో ఇది దిల్పసంద్ అనమాట. ఈ సీజన్లో ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలామంది ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఎండాకాలంలో ఉండే వాటర్ మినరల్స్ కంటెంట్ అంతా కూడా ఈ కూరగాయలో ఎక్కువ ఉంటుంది అనమాట. కొంతమంది దీన్ని సాలాడ్గా తింటుంటారు, కొంతమంది కర్రీ చేసుకొని తింటుంటారు. అండ్ ప్రత్యేకంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే దీన్ని అస్సలు వదలరు. సీజన్ అయిపోయేంత వరకు కూడా టేస్ట్ చూస్తూనే ఉంటారు. అందుకనే అన్ని కూరగాయలు ఒక ఎత్తు అయితే దిల్పసంద్ ఉండేది ఇంకొక ఎత్తు. అందుకనే ప్రతి కూరగాయల మార్కెట్లో ఇది కనిపిస్తుంది. సో కేవలం కూరగాయల మార్కెట్లోనే కాదు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర, సూపర్ మార్కెట్ల, మండీలా, ఇట్లా ఎక్కడ చూసినా దిల్పసంద్ సీజనే కానొస్తుంది అనమాట. సో ఒక్కసారి వ్యాపారులతో కూడా మనం మాట్లాడదాం. నీ పేరేందమ్మా? నవనీత. దిల్పసంద్ సో ఎన్ని నెలలు వస్తుంది మీకు? ఈ మే ఏప్రిల్ 2 నెలలు కనిపిస్తుంది. సో అన్ని కూరగాయలు చూస్తుంటే ఇది కొత్తగా కనిపిస్తుంది మాకైతే. మాకు కూడా కొత్తనే అనిపిస్తుంది. అక్కడ మేము ఇది జాంకాయల ఏదా అని అడిగితే కాదు దిల్పసంద్ అని చెప్పారు. చెప్తే తీసుకొస్తే ఇక్కడ షుగర్ పేషెంట్లు వాళ్ళు వెళ్ళి తీసుకెళ్తారు. మరి దీన్ని ఎట్లా వండుతారు? వండుకోవాలంటే మటన్ లెక్క వండుకోవచ్చు, సొరకాయ లెక్క వండుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి మన ఇష్టం బట్టి వండుకోవచ్చు. ఈజీ పని అంటే సొరకాయ లెక్క వండితే ఈజీ అయితే పొట్టు తీసేసి కట్ చేసేసి పచ్చిమిర్చి కారం వేసి వండేసుకుంటారు. కొందరేమో అట్లా కాదు, ఇట్లా మంచిగా పొట్టు తీసేసి ఉల్లిగడ్డ మసాలా అవన్నీ మసాలాలు పెట్టి వండుకుంటే మంచిగా ఉంటుందని అట్లా వేసుకుంటారు. 2 రకాలుగా వండుకుంటారు. మరి అమ్ముడేనా? నువ్వు కూడా ఎప్పుడైనా వండుకొని తిన్నావా? నేను వండిన 2-3 సార్లు వండిన. టేస్ట్ నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పటికైనా వండమని మంచిగా వాడతారు. అమ్ముతా, మా ఇంట్లో కూడా వండుతా. ఏది కొత్త కూరగాయలు వస్తే అవి వండుతా కంపల్సరీ. సో ఇన్ని కూరగాయలలో దిల్పసంద్ ఒక్కటే చాలా కొత్తగా కనిపిస్తుంది. గబాలను చూస్తే ఒకసారి జామకాయలాగా అనిపిస్తుంది, సైడ్ నుంచి చూసినాం అనుకో అదేదో మామిడికాయలు ఇట్లా వచ్చినాయి ఏమో సీజన్ కదా ఇప్పుడు అని అనిపిస్తుంది. కస్టమర్స్ కూడా అట్లా ఎవరైనా తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారా ఈ కూరగాయ చూసి? అడుగుతారు ఇవేంటి అని. దిల్పసంద్ అని చెప్తాము. ఇవి ఎట్లా అనటం అంటే ఇట్లా అని చెప్తాము. సో మరి దీని రేట్ ఎట్లా నడుస్తుంది? 20 పావు కిలో, 30 అర్ధ కిలో, కేజీ 50 రూపాయలు అట్లా ఇస్తుంది. సో ఇదనమాట దిల్పసంద్. సో మీరు కూడా ఎవరైనా ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని వండుకోవాలి అని అనుకుంటే ఇదైతే మ్యాక్సిమం 99% నిజామాబాద్ దగ్గరలో ఉండే పల్లెటూర్లలో దీన్ని సాగు అనేది చేస్తుంటారు. ఎండాకాలంలో మార్కెట్ తీసుకొస్తుంటారు రైతులు. సో దీనికి సంబంధించిన ప్రత్యేక పంట ఏమి ఉండదు. సో అంతర పంటలో అక్కడక్కడ వేస్తుంటారు అనమాట. సో వాళ్ళు అన్ని గణం వండుకోరు, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసినా ఇంకా మిగులుతుంటాయి కాబట్టి సో అట్లా మార్కెట్కి వేస్తుంటారు. సో పంట కాదు కాబట్టి దీని కాస్ట్ చాలా ఎక్కువనే ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా దానికంటే మించే ఉంటాయి. ఇది నిజామాబాద్లో స్పెషల్ వెజిటేబుల్ దిల్పసంద్ కూరగాయకి సంబంధించిన రేట్లు అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్.